అయితే జ్యోతిష శాస్త్రాన్ని ఎలా ప్రామాణికంగా తీసుకోవాలి అని? ఎస్, ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది మీరు అడిగిన క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటానంటే జ్యోతిష ప్రామాణికంగా ఎందుకు తీసుకోవాలి అంటే నేను చెప్పిందే చేయాలని నమ్మకం ఏంది? అవును కదా, నేను దానికి ఒకటే చెప్తాను. నువ్వు చెయ్యమని నేను చెప్పట్లేదు కదా, నీకు సంబంధించిన గ్రహజాతకం, నీకు సంబంధించిన సిచ్యువేషన్, నేను ఒక ప్రొఫెషన్ చెప్తాను. ఆ ప్రొఫెషన్ నువ్వు వెళితే సక్సెస్ అవుతా లేదో నువ్వే చెబుతు కానీ, అది వెళితే సక్సెస్ అవుతా లేదో నువ్వే చెబుతు కానీ, నాకు ఇష్టమైన దానిలో నువ్వు ఏదైతే వెళతావో దాన్ని తగ్గట్టు నేను మార్పులు చేర్పులు చేర్చి నిన్ను ముందుకు తీసుకువెళితే, నీ జాతకాన్ని ముందుకు తీసుకెళ్తే 100% ముందుకెళ్తావు అంటాను. అలా ముందుకు తీసుకెళ్లే మార్గాన్ని చూపించగలిగితే ఇది అని నేను చెప్తాను. అంటే ఇది లేదు అని చెప్పడానికి లేదు కదా, ముందుకు వెళ్ళడం అనేది ప్రయత్నం చేయాలి కదా, లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అనారోగ్యం ఎక్కడి నుంచి అనారోగ్యం వస్తుంది? ఇలాంటి విషయాల్ని నీకు జ్యోతిషాస్త్రం చెప్తుంది. ఆ టైంలో నువ్వు తీసుకునే ఫుడ్, నువ్వు తీసుకునే హాస్పిటలేషన్ ఇవన్నీ జాగ్రత్తగా తీసుకుంటే హాస్పిటలేషన్ అవ్వవు కదా, హాస్పిటల్కి వెళ్లకుండా అలానే కూర్చోగలుగుతావు కదా. అంటే నీకు రోగం రాదని చెప్పట్లా, వస్తుంది, కానీ దాని సివియర్ ఉండదు. ఆ తీవ్రత తగ్గితే చాలు కదా. నెల రోజులు నువ్వు హాస్పిటల్లో పడి ఉంటే నీ వర్క్లన్నీ ఆగిపోతే ఇబ్బంది పడి నీ శరీరం మానసికంగా డబ్బు పరంగా అన్ని ఆర్థిక ఇబ్బంది పడే బదులు ఒక 5 or 7 days కాస్త నొప్పులు అనిపించినా హ్యాపీగా ఉండగలగడం మంచిదా కాదా? అది నేను చెప్తుంది.